వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఉగాది నుంచి సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ ప్రీవియస్ వీడియోలో నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సండే గురించి మాట్లాడుకోవడం జరిగింది. కళ్ళకు కట్టినట్లు అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అంత ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అయితే సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అండ్ సోమవారం పుట్టినటువంటి వాళ్ళ పేరు బలం కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. ఆ విధంగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. సండే గురించి మీరు చెప్పినప్పుడు అండి నాకు కళ్ళకు కట్టినట్లుగా క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ మనుషులు ఎలా ఉంటారు ఏంటి అనేది కనిపించింది అనమాట. ఈవెన్ నేను పర్సనల్ లైఫ్లో చూసినటువంటి వాళ్ళే ఉన్నారు, మా కజిన్సే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కంటెంట్. థ్యాంక్ యూ నాన్న. సో సోమవారం పుట్టినటువంటి వాళ్ళది ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న, సోమవారానికి అధిపతి చంద్రుడు. సో అందరికీ చంద్రుడు మామే. సో ఇట్స్ మండే వాళ్ళు అందరికీ క్లోజ్ రిలేషన్స్తో ఉండేవాళ్ళు. సో సోమవారం పుట్టిన వాళ్ళు వీళ్ళు మనోళ్ళే వాళ్ళు మనోళ్ళే అనుకునే మంచి మనసు గల వాళ్ళు. సో చంద్రుడు అధిపతి వల్ల వీళ్ళు నేచర్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్, లవింగ్, కేరింగ్, దయాగుణం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన గొప్ప వ్యక్తులు సోమవారం పుడతారు. సో ప్రతి ఒక్కరిలో ఏదో చిన్న చిన్న నెగిటివ్స్ ఉంటాయి కదా, వీళ్ళు గమనించి ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఆ కోపం వద్దు, కొంచెం ప్రేమ పెంచుకోండి అంటే ప్రతి ఒక్కరిని స్టడీ చేస్తారు, కీన్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎవరు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటారు, మంచి సలహాలు ఇస్తారు. సో వీళ్ళకి సోమవారం పుట్టినకి ఒక వర్క్ అప్ చెప్పాము. సో వీళ్ళు డైరెక్ట్గా ఇలా వర్క్లో దూకేరు. సో గతంలో ఈ వర్క్ ఎవరు చేశారు, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళని కలుస్తారు. సార్ మీ ఎక్స్పర్టైజ్ మాకు హెల్ప్ చేయండి, మీకు గైడెన్స్ ఇవ్వండి. సో గైడెన్స్ అన్నీ తీసుకొని పనిలో ఎంటర్ అయినాక ఆ పనులు ఎంత జాగ్రత్తగా చేస్తారంటే పర్ఫెక్ట్. అంటే వీళ్ళేమంటే చంద్రప్రభావం వల్ల ఎక్కువ ఊహల్లో విహరిస్తుంటారు, ఊహల్లో ఉంటారు. సో వీళ్ళు ఈ పని వస్తే ఎలా చేయాలో వాళ్ళు ముందే ఊహల్లో ఊహించుకొని ఉంటారనమాట. సో డ్రీమ్స్. సో వీళ్ళు చెప్పాలంటే వీళ్ళకి మండే పుట్టిన వాళ్ళకి ఒంటరితనంలోనే ఎంతో ఆనందం పొందుతుంటారు. వాళ్ళు చాలామంది ఒంటరిగా ఉండలేము, మనకు ఎవరో ఒకరు ఉండాలి పక్కన. సో మండే పుట్టిన వాళ్ళు ఒంటరితనంగా ఉన్న ఆ 1-2 అవర్స్ కూడా వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఏమేమి చేయాలో ఊహించుకుంటూ ఆ వర్క్ని సక్సెస్. కొంతమంది పాటలు రాసేవాళ్ళు ఉంటారు, ఈ మండే పుట్టిన కవితలు రాసేవాళ్ళు, సినిమా కథలు రాసేవాళ్ళు. ఊహాలోకం అంటే చంద్రుడు 15 days రైజ్ 15 days ఫాల్లో ఉన్నట్టు వీళ్ళు కూడా కొన్నిసార్లు ఎమోషనల్ డౌన్ అవుతారు, కొన్నిసార్లు చాలా హై స్పిరిట్స్తో ఉంటారు. సో ఈ మండే పుట్టిన వాళ్ళకి మంచి పార్ట్నర్ ఉండి వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఈ మండే పుట్టిన వాళ్ళకి ఆకాశం హద్దుగా రెచ్చిపోతారు. సో ఎందుకంటే మంచి పార్ట్నరు ఈ మండే పుట్టిన వాళ్ళకంటే ఇట్ మే బి 5 born 7 born ఆర్ 6 born ఈ డేట్లో పుట్టిన వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే హెల్పింగ్ హ్యాండ్. ఏం జరిగినా నేనున్నాను, నువ్వు దిగులు పడద్దు, సక్సెస్ కొడతావు, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. అదే సోమవారం పుట్టిన వాళ్ళు 1వ తేదీ పుట్టిన 9వ తేదీ పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ 1 వాళ్ళు డామినేట్ చేసేస్తారు. నువ్వేం చేసినావులే, నువ్వు చేయదు, మేము చూసుకుంటాం, మేము చేయగలం అంటే వీళ్ళని వర్క్ని వాళ్ళు దే విల్ నాట్ అలౌ దెమ్ టు డూ వర్క్ ప్రాపర్లీ, వీళ్ళే డామినేట్ చేసేస్తారు. సో సోమవారం పుట్టిన వాళ్ళు 1 సిరీస్లో పుట్టిన వాళ్ళని కానీ 9 వాళ్ళు డామినేట్ చేసేస్తారు. అన్నిటికీ అడ్డంకులు వేయడం, ఈ పని ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పడము, కమాండ్ చేయడం, డిమాండ్ చేయడం. సో సోమవారం పుట్టిన వాళ్ళు ఈ 9 and 1 అవాయిడ్ చేసి 2, 5, 7 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకున్న మంచి మనస్సుకి అండర్స్టాండింగ్ పార్ట్నర్స్ ఈ 3 series వాళ్ళు. తర్వాత సోమవారం పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరి మంచి కోరుతారు. సో అంటే ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే గొప్ప మనస్సు అండ్ హానెస్ట్గా ఉంటారు. ఎవరికన్నా హెల్ప్ కావాలంటే వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే అపాత్ర దానాలు. అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గర 10,000 ఉంటే 10,000 కూడా ఇచ్చేసే రకం. ఇప్పుడు నేను అనుకోండి ఒక 5,000 దాచుకొని 5,000 ఇస్తా, అరే మనం బతకాలి కదా అని. ఈ మండే పుట్టిన వాళ్ళు స్వార్థం ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో. అండ్ దయాగుణం మంచిదే, మరి ఎక్కువ దయాగుణం ఉండకూడదు. బట్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి నేను స్టడీ చేసిన దగ్గర తెలిసిందేమంటే దేవుడు వీళ్ళ మంచి మనసుకి వీళ్ళు ఒక దగ్గర 10 రూపాయలు ఇచ్చేసిన
రూ. 1,00,000 చేసిన వీళ్ళకి వితిన్ 1 మంత్ ఆర్ 15 డేస్ వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు వచ్చేలాగా, అంటే ఖర్చు పెట్టిన దానికి 10 ఎక్కువ వచ్చేలాగా దేవుడు వీళ్ళని దీవిస్తాడు. ఓకే. సో వీళ్ళు ఖర్చు పెట్టింది, దానాలు చేసింది ఎక్కడికి పోదు. మరి వీళ్ళకి ఎలా ఉంటుందండి? అంటే ఉగాది నుంచి ఇయర్ ఎండ్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మంత్లీ వైస్? మనం మంత్ వైస్ తీసుకుంటే సోమవారం వచ్చి 2వ నంబర్ చంద్ర ప్రభావం, ఏప్రిల్ వచ్చి 4వ నంబర్. సో ఏప్రిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సోమవారం పుట్టిన వాళ్ళకి. ఈవెన్ మే బాగుంటుంది, జూన్ బాగుంటుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు పీక్ టాప్ గేర్స్. ఆగస్ట్ వచ్చేసి సూర్య ప్రభావం, ఇది చంద్ర ప్రభావం. సూర్యుడు ఉండే చంద్రుడు ఉండే, చంద్రుడు ఉండే సూర్యుడు ఉండే, కాబట్టి ఆగస్టులో పనులు కొంచెం స్లో అవుతాయి. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సోమవారం పుట్టినవాళ్ళు బాగా రైజ్ అవుతారు. వీళ్ళు లైట్ కలర్స్ వేసుకోవాలి, డార్క్ వేసుకోకూడదు. వైట్, క్రీమ్ ఈ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి. రెడ్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. చంద్రకాంతామని కానీ 7 క్యారెట్స్ కానీ ఎక్కువ మెడలో సిల్వర్లు వేసుకోగలిగితే వీళ్ళలో ఉండే ఆ సెన్సిటివిటీ, అంటే అందరూ ప్రేమించాలని కోరుకుంటారు వీళ్ళు, అందరూ వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం సరిగా మాట్లాడకపోయినా వీళ్ళు హర్ట్ అవుతుంది, అలగడం, బాధపడడం. సో దే వాంట్ మోర్ అటెన్షన్, మోర్ అందరూ కేర్ కావాలి. కాబట్టి చంద్రకాంతమని వేసుకుంటే ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది. సో కెరియర్ పరంగా, మనీ పరంగా లోటు లేదు సోమవారం పుట్టిన వాళ్ళకి. చంద్రకాంతమని వేసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న వచ్చే డిస్టర్బెన్స్లు అది కవర్ చేసేస్తుంది. మూన్ స్టోన్ విల్ గివ్ పీస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, చాలా ప్రశాంతంగా పెడుతుంది, హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ మూన్ స్టోన్, ఈ మండే పుట్టిన వాళ్ళు రెడ్, బ్లాక్ అవాయిడ్ చేసి మూన్ స్టోన్ వేసుకుంటే ఈ ఇయర్ 2025లో అద్భుతంగా ఉండబోతుంది. ఎస్, గ్రేట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23 25 32 37, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE. శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE. బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.